కొంచెం కఠినంగా మాట్లాడినా, కొంచెం తెచ్చినా, లేకపోతే కొంచెం గట్టిగా మాట్లాడినా దూరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి చాలా 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 కష్టపడాలి. అంత కష్టపడ్డా వస్తారనే నమ్మకము తక్కువే. అయినా పోరాడాలి, అయినా కన్నులు కావాలి, అయినా ప్రార్థన చేయాలి, అయినా దేవుని సన్నిధిలో గోజాడుతూనే ఉండాలి. అయ్యా నా కుమారుని రక్షించు, నా కుమారుని కాపాడు, నా కుమార్తెని కాపాడినైనా అని ఏడుస్తూనే ఉండాలి. ఈ కన్నీరు ఎవరికి కనబడదు, ఈ దుఃఖం ఎవరికి కనబడదు, ఈ వేదన ఎవరికి కనబడదు, ఈ ప్రార్థన ఎవరు చూడరు. మీ కష్టాలు సేవకులతో చెప్పుకుంటారు, సేవకుడు ఎవరితో చెప్పుకోలేడు, కనీసం భార్య కూడా చెప్పుకోలేడు. ఆమేన్. నేను వాక్యం సెలవిస్తుంది, భార్య భర్తను చెప్పుకునేది, పిల్లలు తల్లిదండ్రులు చెప్పుకుంటారు, విశ్వాసులను సేవకులను చెప్పుకుంటారు, సేవకురాలు చెప్పుకుంటారు. కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకో. ఒకవేళ దగ్గర వాళ్ళు కదా, మన వాళ్ళు కదా, మంచిగా మాట్లాడుతారు కదా, మంచి సఖ్యత ఉంది కదా, మంచి బాగా మాట్లాడతారు కదా, మనతోనే ఉంటున్నారు కదా, ఒకవేళ విషయం చెప్పుకుందామని చెప్పుకుంటే అప్పుడు ఏమవుతుంది? మనకే కష్టాలు లేకుంటే ఇప్పుడు వాళ్ళు కూడా మనకి కష్టాలు చెప్పుకుంటారు అని వాళ్ళే ఉంటారు తప్ప, సింపతి చూపించే వాళ్ళు ఆ బాధని అవును కదా, పాపం కదా, మరింత కష్టాన్ని అనుభవిస్తున్నారు కదా అని అనుకోరు. అనుకుంటారండి? అనుకోరు.